తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఈ నెల 30న పోలింగ్ ఉండడంతో ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఇప్పటికే 5 రోజుల సమయమే మిగిలిపోవడంతో ప్రచారానికి అన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయని చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు సీఎం కేసీఆర్ రేపు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే సభ కూడా వర్షం కారణంగా రద్దయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వర్షం కారణంగానే రద్దయిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎస్ సుజాత, మొత్తానికైతే ఎలక్షన్స్ మరి కొద్ది రోజుల్లోనే ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు ప్రచారంలో దూసుకుపోయిందని చెప్పొచ్చు. అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థులు ప్రకటించడం, అన్ని పార్టీల కన్నా ముందే మేనిఫెస్టో ప్రకటించడం, అన్ని పార్టీల కన్నా ముందే బీఫామ్లు ఇవ్వడం, ఇవన్నీ కేవలం బీఆర్ఎస్ పార్టీకే సాధ్యమైందని చెప్పొచ్చు. అలాగే దానికి తగ్గట్టుగా ప్రచారాల్లో కూడా దాదాపు అందరికన్నా ముందుగానే ఉన్న నేపథ్యం. అయితే ముందుగా ఊహించిన దానికి భిన్నంగానే ప్రచారం కొనసాగిందని దాదాపు అన్ని నియోజకవర్గాలు చెప్తున్నాయి. ప్రతినిత్యం వస్తున్నటువంటి సర్వేలు చూస్తున్నాం, మీడియా సర్వేస్ చూస్తున్నాం, సోషల్ మీడియా సర్వేలు చూస్తున్నాం, దాదాపు సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి సర్వేలు చూస్తున్నాయి. ఇవన్నీ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ మరి ఆ రకంగా గ్రాఫ్ తగ్గుతుందని తెలిసిన నేపథ్యం ఓవైపు వినిపిస్తున్న నేపథ్యం, మరోవైపు పీకే సహకారాలు కూడా అందట్లేదు బీఆర్ఎస్ పార్టీకి అన్నట్టు మరో ప్రచారం. మరి కొన్ని చోట్ల బీఆర్ఎస్ బాసే నేరుగా అన్ని జిల్లాలో దాదాపు ఆయన కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నట్టుగా ప్రతి చోట కూడా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ ప్రజల నుంచి స్పందన రావట్లేదు అనేటట్టుగా, మరి మరో ముఖ్యంగా మొన్న మధ్య జరిగినటువంటి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో కేటీఆర్ రోడ్ షోలో దాదాపు జనాలు లేక పూర్తిగా కేటీఆర్ కూడా అసహనం వ్యక్తం చేశారన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ప్రచారాలకు కూడా ఎవరు రావడం లేదు, ప్రచారాలకు బహిరంగ సభలకు కూడా ఎవరు రావట్లేదు అనేటట్టు ప్రచారంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా దాదాపు 119 స్థానాలకు అభ్యర్థులు ముందుగా ప్రకటించినప్పటికీ మొదటి దశలో ప్రచారానికి వెళ్లారు, రెండో దశలో గడప ప్రచారానికి వెళ్లారు, మూడో దశలో రోడ్ షోలు చెప్తున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీకి అనుకున్నంత స్థాయిలో ప్రచారంలో మూడో స్థాయి దాదాపు మరి సక్సెస్ కాలేరని దాదాపు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క పెరేడ్ గ్రౌండ్లో సికింద్రాబాద్ వచ్చేసి చివరిగా దాదాపు ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో పెరేడ్ గ్రౌండ్లో కూడా సభ నిర్వహించారు. అది వర్షం ప్రభావంగా దాదాపు ఆ సభ కూడా రద్దయిన పరిస్థితి. నిన్న మహేశ్వరం, వికారాబాద్, పడాన్చేరులో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలకు కూడా దాదాపు జన సమీకరణ జరగలేదు. కాకపోతే దీనికి వరుణదేవుడు కరుణించినట్టుగా మరి జన సమీకరణ జరగకపోయినప్పటికీ వరుణదేవుడు ఒక అవకాశం ఇచ్చినట్టుగా మరి వర్షానికి ఎవరు రాలేదన్నట్టుగా చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం దక్కిందని దాదాపు ఇతర పార్టీలోని కూడా చెప్పుకునే పరిస్థితి. ఆ రకంగానే బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది అని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కూడా ఎవరు కూడా పబ్లిక్ రాలేరు, కానీ ఇది మాత్రం బీఆర్ఎస్ పార్టీ దీన్ని కవర్ చేస్తూ వర్షానికి ఎవరు రాలేరు చెప్పుకునే పరిస్థితి ఉంటుందని వాళ్ళు ఎద్దవ చేస్తూ వాళ్ళు చెప్తున్నట్టు దానికి కూడా ఒక విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి. సో బీజేపీ 119 స్థానాలకు 100 స్థానాలు గెలుస్తామని మొదలు చెప్పారు, తర్వాత 80 స్థానాలు గెలుస్తామని చెప్పారు, తర్వాత 60 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తాం, మాకు ఎంఐఎం దోస్తాన్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఓవైపు నడుస్తున్న నేపథ్యం. సో ముఖ్యంగా అధినేతల నుంచే గ్రాఫ్ అనేది తగ్గుకుంటూ వస్తున్న నేపథ్యంలో మరోవైపు సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఇస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అవరోధించాల్సిందే, మూడోసారికి అధికారంలోకి రావాల్సిందే బీఆర్ఎస్ అనేటట్టుగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే కేసీఆర్ దాదాపు పూర్తిగా ఈ బాధ్యతలన్నీ తమ భుజాల మీద వేసుకుని దాదాపు మొత్తంగా కూడా అన్ని జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పూర్తి ప్రణాళికలతో ప్రచారాలు చేస్తూ సభలు నిర్వహిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఆ రకంగా ప్రజల్లో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పుడు మొదట 119 స్థానాల్లో సిట్టింగ్లకే ఎందుకు సీట్లు ఇచ్చారు, సిట్టింగ్లకు ఇస్తే వీళ్ళు ఓడిపోతారని చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ బాస్ మాత్రం దీనికి ఎక్కడ కూడా ఎవరి మాట కూడా లెక్క చేయకుండా అందరికీ సీట్లు టికెట్లు దాదాపు సిట్టింగ్లకే ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్లకే ఇచ్చి తప్పు చేశామా అనేటట్టుగా మరి వాళ్ళే ఒక అంతర్మదనానికి చెందినట్టు వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. 2 సార్లు అవకాశం ఇచ్చినా, గతంలో ఒకసారి అవకాశం ఇచ్చినా దాదాపు సిట్టింగ్లకు మరి జనాల్లో ప్రజాదరణ కరువైనట్టుగా తెలుస్తుంది. ఏ గ్రామానికి కూడా వెళ్ళినా కూడా గ్రామాన మీరు ఏం చేశారు అనేటట్టుగా ప్రజలు వారిని అందరికీ కూడా ఎదురు తిరగడం, ప్రచారానికి వస్తే అడ్డుకోవడం, మరి ఇవన్నీ కూడా దాదాపు ఒక గ్రాఫ్ అనేది తగ్గుతున్న నేపథ్యంలో మరి దీన్ని ఎలాగైనా పోలరైజేషన్ నిన్న మొన్న ఎలా ఉన్నా కూడా చివరి నిమిషాల్లో చివరి వరకు కూడా మరి ఓటమి పాలు కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేటట్టుగా మరి అన్ని అస్త్రాలను వాళ్ళు వేసిన నేపథ్యంలో మరి ప్రజల నుంచి వస్తున్న నిరసనలు
మరి అలాగే ఎలక్షన్ మధ్య కొద్ది రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో దీన్ని ఎలాగైనా కవర్ చేయాలి, ఎలాగైనా సరే ప్రజలకు ఇంకా ఏమైనా మేనిఫెస్టోను ఇంకా బలంగా చెప్పాలి. ఖచ్చితంగా ఇవి ఉపయోగపడేటివి. ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మభ్యపెడుతున్నారు. ఏదేమైనా సరే ప్రజలు నమ్మాలి, ప్రజలు నమ్మిన మనిషి ఓటు పరంగా బీఆర్ఎస్కే ఓటు గుద్దాలి అనేటట్టుగా ఆ రకంగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. చూడాలి, మరి కొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యం. మరి బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా మూడోసారి పీఠం ఎక్కుతాం ఖచ్చితంగా అని చెప్పిన నేపథ్యం. మరి సిట్టింగ్లోకి మాత్రం దాదాపు ఈ నియోజకవర్గ స్థానంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రచారాల్లో దాదాపు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మరి ఇన్ఛార్జీలు కూడా తలపట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ రకంగా మరి వీళ్ళను బయటపడేయాలి, ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందాలి అనేటటువంటి ఆశతో అయితే వాళ్ళు ఉన్నారు. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. సో ఓవరాల్గా అయితే ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మరి ఇతర పార్టీలకు ఒకవైపు ఎక్కువ పెడుతూనే సొంత పార్టీ నేతల అభ్యర్థులను గెలిపించుకోవాలనే కాంక్షతో ఇటు ముఖ్యమంత్రి సైతం దాదాపు నియోజకవర్గాల్లో తానే ఒక్కడే అన్ని సభల్లో కూడా విజయవంతంగా తిరగడం అనేది కూడా ఒక పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. మహేందర్, ఇంకా ఎన్నికలకు ప్రచారానికి సమయం ఇంకా 4 రోజులే దగ్గర పడుతుండడంతో ఒకవైపు బీఆర్ఎస్ ఈ 9.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని ఇప్పటికే ఇటు కేటీఆర్ కానీ, ఇటు హరీష్ రావు కానీ, సీఎం కేసీఆర్ కానీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంకా ప్రజలను ఆకర్షించేందుకు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉందంటారు? దాదాపు ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి దాదాపు ప్రజలు ఆశీర్వదించారు 2 సార్లు. ఆ రకంగా అవకాశం కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ పార్టీని ఎక్కరు కూడా పార్టీ కావచ్చు, పాలన కావచ్చు దాదాపు కొంతమంది స్వాగతించినప్పటికీ అభ్యర్థుల వ్యవహారంలో మాత్రం, అభ్యర్థుల విషయాల్లో మాత్రం పార్టీకి కాస్త ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఇవన్నీ కూడా ఎక్కడ తెలియదు, అభ్యర్థిని ప్రకటించే వరకు కూడా ఇవేమి తెలియరాలేదు. కానీ ఒక్కసారి అభ్యర్థి రంగంలోకి దిగి పూర్తిగా ప్రచారంలోకి వెళ్తే మాత్రం ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వచ్చాయి, తీవ్రంగా వ్యతిరేకలు అయితే కనిపిస్తున్న పరిస్థితి. గతంలో టికెట్లు ప్రకటించే కన్నా ముందు కూడా దాదాపు అభ్యర్థుల పనితీరు బాగాలేదు అనేటట్టుగా అనేక సర్వేలు చేయించేసి మా బీఆర్ఎస్ బాస్ అయితే టికెట్లు వాళ్ళకి ఇచ్చిన నేపథ్యం. మరి ఆ సర్వేలలో కొంతమందికి వ్యతిరేకత ఎదురవుతున్నా కూడా ధైర్యం చేసి వాళ్ళకి టికెట్ ఇచ్చిన నేపథ్యం. మరి అప్పుడున్న ధైర్యం ఇప్పుడు కాస్త కోల్పోతున్నారా? మరి ఇప్పుడు టికెట్లు ప్రకటించిన తర్వాత చేసేదేమి లేక దాదాపు బీఫామ్లు ఇచ్చేసారు, ప్రచారాలకి చేసేదేం లేక ఇప్పుడు వచ్చే రిజల్ట్లు కూడా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందేనా? ఇక్కడ పార్టీకి మనుగడకు ఇబ్బంది లేకున్నా పార్టీ చేసిన అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు దాదాపు ప్రజలు కూడా స్వీకరించారు. ఆ రకంగా పార్టీకి దాదాపు అట్లా రకంగా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కేవలం అభ్యర్థుల విషయాల్లో మాత్రం, అభ్యర్థుల పనితీరు విషయాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎదురుదెబ్బ తగిలే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. దాదాపు మరి ఇది స్వయంకృతాపరాధమైన బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థుల ఎంపికలో మరి ఎందుకు ఇలాంటి ఇబ్బందులు గురయ్యాయి మొదట భావించినప్పటికీ గ్రౌండ్లో ఇలాంటి పరిస్థితులు రావడం, మరి ఇదంతా కూడా ఎన్నికలకు మరికొద్ది రోజులే ఉండడం, ఇప్పుడు రిజల్ట్ కూడా కేవలం అభ్యర్థుల్లో ఎంపికలో మాత్రమే తప్పిదం జరిగింది అనేటువంటి ఒక ఇబ్బంది అయితే ఎదుర్కొనే అవసరం ఉంది. అయితే ఎంత జరిగిన తర్వాత ఇక చేసేదేం లేదు కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఎలా రకంగా మరి పోలరైజింగ్ దాదాపు మరి ఆ రకంగా ముందుకెళ్తుంది, పోలరైజేషన్ అనేది చేయడంలో ఏ విధంగా విజయవంతం అవుతుంది, రిజల్ట్ను ఏ విధంగా తమకు అనుకూలంగా సాధించబోతుంది అనేది మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఒకలాగున్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీ కాన్ఫిడెన్స్ మాత్రం మరొకలా ఉంది. సర్వేలన్నీ చెప్తున్న పరిస్థితి రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీకి ఒక భయం పట్టుకుందనే చెప్పొచ్చు. ఇటు సర్వే సంస్థలు కానీ, మీడియా సంస్థలు కానీ, సోషల్ మీడియా సంస్థలు దాదాపు అన్నీ కూడా ఇస్తున్న సర్వేలకు బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఒక ఆలోచనలో పడ్డదని చెప్పొచ్చు. మరి వాళ్ళు మాత్రం ఓవైపు ఇవన్నీ కూడా గమనిస్తూనే ఇవన్నిటిపైన దృష్టి పెడుతూనే మరోవైపు మేకపోతు గాంభీర్యం అనుకోవచ్చు లేదా ధైర్యం అనుకోవచ్చు. ఆ రకంగా ధైర్యంగా అయితే వాళ్ళు పబ్లిక్లోకి వెళ్తున్నారు, ప్రచారంలోకి వెళ్తున్నారు. ఖచ్చితంగా 80 సీట్లకు పైగా సాధిస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళు చెప్తున్న నేపథ్యం. చూడాలి అభ్యర్థుల యొక్క ఎంపిక లోపమా లేక ప్రచారాల లోపమా లేకపోతే పనితీరా, ఏదేమైనా సరే వచ్చే రిజల్ట్ ఎలా ఉండదని మాత్రం దాదాపు ఊహకు అందేటట్టుగానే ఉంది. మరి ఇదంతా కూడా దాదాపు రివీల్ కావడానికి మరి కొద్ది రోజుల సమయం ఉంది కాబట్టి మరి ఏ పార్టీ కూడా ఆ పార్టీకి మాకే విజయం అన్నట్టుగా దూసుకుపోతుంది. అందులో బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుగానే ఉందని చెప్పొచ్చు. సార్ రైట్, థ్యాంక్ యూ మహేందర్.